హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే కొన్ని కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ అనేవి ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఇంకో టాప్ 3 కాలేజెస్ కట్ ఆఫ్స్ అనేవి ఈరోజు చెప్తా. ఓకే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడుగుతున్నా, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ. మన విశాఖపట్నంలోనే టాప్ అండ్ ఆల్సో బెస్ట్ కాలేజ్. ఈ కాలేజ్ 1953లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఈ కాలేజ్ కోడ్ అందరికీ తెలుసు, ఏయూ. ఈ కాలేజ్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకుంటే ఫస్ట్ ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. బయో, కెమికల్, సివిల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, జీఐఎన్ అంటే ఏమీ కాదు, జియో ఇన్ఫర్మేటిక్స్కి సంబంధించిన గ్రూప్ అనమాట. ఐఎస్టీ అంటే ఏమీ కాదు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించింది. అండ్ ఇంక లాస్ట్ బ్రాంచ్ వచ్చేసి మెకానికల్ బ్రాంచ్. ఫస్ట్ అయితే బయో బ్రాంచ్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఓసీ జనరల్ బాయ్స్ గర్ల్స్ ర్యాంక్ చూడండి, 25,997. రెండు సేమ్గానే ఇచ్చాడు, బాయ్స్కైనా గర్ల్స్కైనా. నెక్స్ట్ కెమికల్ బ్రాంచ్ చూడండి, బాయ్స్ గర్ల్స్ అది కూడా సేమ్ 27,740 బాయ్స్కి గర్ల్స్కి. అండ్ అలాగే సివిల్ బ్రాంచ్ కూడా సేమ్గానే ఇచ్చాడు, 22,691 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి సేమ్. అండ్ అలాగే మిగతా బ్రాంచెస్ కూడా చూసుకోండి, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, జీఐఎన్, ఐఎస్టీ, మెకానికల్. అది అయిన తర్వాత నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు చూద్దాం. అది కూడా మీకు బాయ్స్ గర్ల్స్ సపరేట్ అయ్యి ఉంది. సిఎస్సి కట్ ఆఫ్ చూసుకోండి. అండ్ ఎస్సీ కేటగిరీలో బాయ్స్ది 6,110 ఉంది అండ్ గర్ల్స్ది కూడా సేమే ఉంది. అండ్ నెక్స్ట్ ఈసీఈ చూసుకుంటే అది కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు సేమ్ ఉంది, 11,415. అండ్ ఇంకా మిగతావి కూడా చూసుకోండి, అక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ అక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళది కూడా ఉన్నది. మీరు కనుక చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది, ప్రతి ఒక్క బ్రాంచ్ ప్రతి ఒక్క కట్ ఆఫ్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఎస్టీ అయిన తర్వాత బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే బీసీఏ కేటగిరీ వాళ్ళు కూడా చూసుకోండి వాళ్ళ కట్ ఆఫ్స్ అనేది. అండ్ నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వాళ్ళు చూడండి, బాయ్స్ సపరేట్గా ఉన్నది అండ్ అలాగే గర్ల్స్ సపరేట్గా ఉన్నది. మీరు అలా దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ అలాగే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంగారు పడద్దు, వాళ్ళకి కూడా నేను చూపిస్తా. ఓకే, డోంట్ వరీ, నేనున్నా కదా, నేను చూపిస్తా. సో మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా క్లియర్గా, బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే ఓసీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లారిటీగా మీకు కనిపిస్తుంది కదా. చూడండి, చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో స్టాప్ చేసి ఒకసారి మీ ర్యాంక్కి కంపేర్ చేసుకొని మీకు ఆ కాలేజ్ అనేది వస్తుందా లేదా చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 76th ప్లేస్లో ఉన్నది. అండ్ అలాగే ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 84 lakhs per annum అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. ఈ కాలేజ్కి ఏ కంపెనీస్ విజిట్ చేస్తాయి అంటే ప్లేస్మెంట్స్ కోసం విప్రో, కాంగ్జినెంట్, అమెజాన్, హెచ్సిఎల్ ఎక్సెట్రా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో నేను కొత్తగా అయితే చెప్పక్కర్లేదు ఆంధ్ర యూనివర్సిటీ కోసం, అది మనకి చాలా బాగా తెలుసు కాబట్టి. సో అది ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను, కట్ ఆఫ్స్ అనేది మీకు క్లియర్టీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే మనం నెక్స్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ కాలేజ్ వచ్చేసి మోస్ట్ అవైటెడ్ కాలేజ్, ఇంట్రెస్టింగ్ కాలేజ్ అండ్ ముఖ్యంగా చాలామంది అడిగారు ఈ కాలేజ్ చేయమని. ఏ కాలేజ్ అంటే విట్ విష్ణు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, భీమవరంలో ఉన్నది. ఈ కాలేజ్ అనేది 2008లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ కో ఎడ్యుకేషన్ విట్ అనేది. అండ్ అలాగే విట్ ఉమెన్స్ కాలేజ్ కూడా ఉన్నది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది విట్ అనేది కో ఎడ్యుకేషన్, ఇప్పుడు నేను చెప్తుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. సివిల్, సిఎస్బి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ అండ్ సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు ప్రతి ఒక్క బ్రాంచ్ కట్ ఆఫ్ అనేది నేను చూపిస్తా, ఏ కేటగిరీ వాళ్ళకి బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ చేసి చూపిస్తా. సో మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఓసీ జనరల్ వాళ్ళ కట్ ఆఫ్ ఉన్నది చూద్దాం. సిఎస్సి చూసుకుంటే బాయ్స్కి 8,131 ఉన్నది అండ్ అలాగే 8,265 గర్ల్స్కి ఉన్నది. సిఎస్ఎం బ్రాంచ్ చూసుకుంటే 9,850 బాయ్స్ అండ్ గర్ల్స్కి 10,877 అండ్ ఈసీ బ్రాంచ్ చూసుకుంటే బాయ్స్కి 17,563 అండ్ గర్ల్స్కి కూడా సేమ్ 17,563 ఉంది. అండ్ నెక్స్ట్ మీరు అలా చూసుకుంటే మీకు క్లారిటీగా ఉన్నది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళది బాయ్స్ అండ్ గర్ల్స్ క్లియర్గా ఉన్నది. చూడండి, ఎవరికైతే ఏ బ్రాంచ్ అయితే ఇష్టమో ఆ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అలాగే మీ యొక్క ర్యాంక్ అనేది కంపేర్ చేసి చూసుకోండి వస్తుందా లేదా అని. అండ్ అలాగే మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్ కట్ ఆఫ్ అనేది మ్యాచ్ అవుతుందో కూడా చూసుకోండి, అంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అయితే ఏ బ్రాంచ్ అయితే వస్తుందో చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా ఉన్నది అండ్ అలాగే బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ బాయ్స్ కూడా ఉన్నది ఇందులోనే.
సో ఈ పేజ్ అలాగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం. అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది బీసీసీ బాయ్స్ గర్ల్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బీసీడీ బాయ్స్ గర్ల్స్ అండ్ బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే ఓసీఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్స్ అనేవి కూడా ఉన్నాయి చూడండి. అది ఆ పేజ్ అలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది కూడా సో నేను అలాగ ఉంచుతాను స్క్రీన్ మీద, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, తీసుకున్నారా? సో ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది, బెస్ట్ కాలేజ్ అసలు. ఇందులో కనుక మీకు వచ్చిందంటే మీరు లక్కీ. సో ఎంతమంది లక్కీ మెంబర్స్ ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 2024దే చూసుకుంటే 92nd ప్లేస్లో ఉన్నది. అండ్ అలాగే ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs per annum. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. సో అదనమాట ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ అనేది అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చారనుకుంటున్నా. ఇంకా ఏమైనా మిస్ చేస్తే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ కాలేజ్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. రాజాం అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఈ కాలేజ్ అనేది ఉన్నది. సో ఈ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ఈ, ఐఎన్ఎఫ్, మెకానికల్ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను చూపిస్తా. సో ఫస్ట్ మనం ఓసీ జనరల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సిఎస్సి బ్రాంచ్లో చూసుకుంటే 9712 బాయ్స్కి అండ్ అలాగే గర్ల్స్కి 11,955. అండ్ సిఎస్ఎం బ్రాంచ్ చూస్తే 12,535 బాయ్స్కి, సేమ్ గర్ల్స్కి కూడా 12,535 ఉంది. అండ్ అలాగే మీరు లైన్గా చూసుకుంటే ఈసీఈ, త్రిబుల్ఈ, ఐటీ, మెకానికల్ బ్రాంచెస్ చూస్తే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఓసీ జనరల్ వాళ్ళు చూసి మీ ర్యాంక్ కంపేర్ చేసి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ది కూడా సపరేట్ చేసా, సో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ చేసి ఉంది, సో క్లారిటీగా ఉన్నది చూడండి. బీసీఏ, బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ది కూడా ఉన్నది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ అలాగే ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళ కట్ ఆఫ్ కూడా ఉన్నది, చెక్ చేసుకోండి. సో క్లారిటీగా చూసుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మనం లాస్ట్ ఇయర్ జిఎంఆర్ఐటీకి NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 188 ప్లేస్లో ఉంది. అండ్ అలాగే ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs per annum. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakhs per annum. ఈ కాలేజ్కి ఏ కంపెనీస్ విజిట్ చేస్తాయి అంటే ప్లేస్మెంట్స్ కోసం TCS, విప్రో, ఇన్ఫోసిస్ అనేవి కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకా చాలా కంపెనీస్లోనైతే 95% స్టూడెంట్స్ అయితే ఇంటర్న్షిప్స్ అయితే వచ్చాయి వాళ్ళకి. ఏ కంపెనీస్ ఇంటర్న్షిప్స్కి వచ్చాయంటే ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, L&T ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. సో అదనమాట ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కట్ ఆఫ్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇంకా ఏమైనా కాలేజెస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను వాటి మీద వీడియో చేస్తా. సో వీడియో అయితే ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వెంటనే చూడగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.